హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు బయట హోటల్స్లోని బండి మీద చేసే రవ్వ బొండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఇంకా వీడియోలోకి వెళ్దామా? దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఇడ్లీ పిండి తీసుకున్నానండి. ఇడ్లీ పిండిలోని చూసారు కదా, వాటర్ ఏమీ వేయలేదు. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఈ ఇడ్లీ పిండిలోని మనము కొంచెం సన్నగా కట్ చేసి తీసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను పిల్లలు తింటారు కదా, ఇంట్లోని చిన్న పిల్లలు ఉన్నారని చెప్పేసి పచ్చిమిర్చి వేసుకోవట్లేదు. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని దీంట్లోనే కొంచెం మైదా పిండి కూడా వేసుకోవాలండి. మైదా పిండి కొలత ఏమీ ఉండదు. ఈ పిండికి తగ్గట్టు కన్సిస్టెన్సీలోనే వేసుకోవాలి. కొంచెము మరీ ఎక్కువ వేసుకోవద్దు, రాళ్ళులాగా గట్టిగా అయిపోతాయి అన్నమాట. కాబట్టి కొంచెంగానే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇడ్లీ పిండిలోని ఈ మైదా పిండి, ఈ ఉప్పు, అలాగే ఈ ఆనియన్స్ ముక్కలంతా కలిసే విధంగా బాగా ఈ విధంగా కలుపుకోవాలండి. చూసారుగా, ఇలా కలుపుకున్న తర్వాత మనము చేతిలోకి పిండి తీసుకొని చూసుకోవాలన్నమాట. మనకు అర్థమైపోతుంది. తీసుకోకపోయినా మీకు అర్థం కాకపోతే ఇలా చేతిలోకి తీసుకొని పిండిని ఇలా వేసి చూస్తే జారిపోవాలన్నమాట బోండాల్లాగా. ఇప్పుడు ఇలా ఉంటే మంచిగా కన్సిస్టెన్సీ ప్రిపేర్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులోకి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ బోండాలు వేసుకోవాలి. బోండాలు వేసుకునేటప్పుడు స్టవ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆ వేడికి మనకి ఆవిరికి చేతులు కాలవచ్చు, లేదంటే ఆయిల్ కూడా చిందిపడే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని వేసేటప్పుడు వేసుకోండి. ఇలా బోండాలన్నీ వేసిన తర్వాత హైలో పెట్టుకోవాలి. మొత్తం వేసేసిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు ఇవన్నీ కదిలించుకోవాలి, తిప్పేసుకోవాలన్నమాట. అప్పటి వరకు వీటిని తిప్పుకోవద్దు. ఇలా తిప్పితే ఏమవుతుందంటే అవి వేగకుండానే పచ్చిగా ఉన్నప్పుడే తిప్పితే ఈ పిండి అంతా ఆయిల్లోని పిచ్చిగా అయిపోతుంది అన్నమాట. ఆయిల్లో కలిసిపోయి అంతా విడిపోయి విరిగిపోతూ ఉంటాయి. బోండాలు బాగోవు, మంచిగా రావు. కాబట్టి చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం సేపు కదిలించకుండా ఇలాగే ఉంచండి. చూడండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనము అప్పుడు సపరేట్ చేసుకొని మంచిగా ఏమన్నా అతుక్కుపోయినా కానీ ఇలా తిప్పేసుకోవటము అలా చేసుకోవాలి. ఇలా తిప్పుతూ ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా గరిటతోని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈవెన్గా మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బోండాల్ని ఫ్రై చేసుకోండి. సిమ్లోని అస్సలు పెట్టుకోవద్దు. ఎందుకంటే సిమ్లో పెట్టడం వల్ల ఈ బోండాలకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది. కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బోండాలని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లోకి టిష్యూ పేపర్ పెట్టేసి తీసేసుకుంటే ఈ ఆయిల్ అంతా టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది. ఇదే విధంగా మనం మిగతా పిండిని కూడా ఎన్ని ఆయిల్ అయితే అన్ని ఆయిల్ వేసేసుకొని వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ పెట్టేసి అందులోకి వేసేసుకుంటే ఆయిల్ అంతా టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది, ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నా కానీ. మరి మీరు కూడా మీ ఇంట్లోని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, చూడండి ఎంత బాగున్నాయి కదా. సేమ్ బయట బండి మీద హోటల్స్లో చేసినట్లే వచ్చిందనమాట. ఇలా టమాటో చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పల్లీ చట్నీ కంటే కూడా టమాటో పచ్చిమిర్చి చట్నీతోని తిని చూడండి, చాలా యమ్మీగా ఉంటుంది. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.